తండ్రి యొక్క నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములండి. అదే విధముగా నాకు ఉన్నంతలోనే ఈ న్యూ ఇయరు న్యాయపరదముగా యేసు ప్రభు చిత్తానుసారముగా నేను జరిగించుకుని ఉన్నాను. కుటుంబం పరంగా నేను కూడా క్షేమంగానే ఉన్నాము. అదే విధముగా నేను దేవి చౌక్‌కు వెళ్ళానండి. ఏమైనా బొకేలు తీసుకుందామని. అక్కడ నాకు నచ్చిన బొకే లేదు. అందుకని తిరిగి వచ్చేటప్పుడు ఒక స్త్రీ కనిపించి ఉన్నారు. ఒక 30 సంవత్సరములు కలిగినటువంటి వ్యక్తి. అక్కడ ఒక సంవత్సరము ఒక బిడ్డని ఎత్తుకుని ఉన్నారండి. అదే విధముగా అక్కడ అడుక్కునే ఆమె డబ్బులు ఏదైనా అడుక్కుంటే నేను ఇవ్వలేదు ఆవిడకి. ఎందుకంటే నేను అడుక్కునే వాళ్ళకి ఇవ్వనండి. ఒక కాలం ఇచ్చాను, మరొక కాలం వాళ్ళ కొరకు ప్రార్థన చేయడం జరుగుతుంది కూడాని. అయితే వారు గతంలో నేను మీకు ఒక పోస్ట్ పెట్టాను. ఏంటి అదంటే విదేశాల్లో అనుకుంటానండి, ఎక్కువగా జుట్టు పెంచేసుకుని, గెడ్డం పెంచేసుకుని, మురికి బట్టలతో సరైనటువంటి ఇది లేకుండా ఆ కాలువ దగ్గర పడుకునే, ఆ యొక్క రోడ్డు మీద పడుకునే వారికి, అటువంటి వారిని కొంత స్టీమ్గా తయారయ్యి వారిని తల తీసి స్నానము చేయించి మంచి బట్టలు వేసి ఒక హాల్‌కి అప్పగిస్తున్నారండి వారిని. అది చాలా దేవుడు వాళ్ళని దీవిస్తాడు. అలాగే ఈ రోడ్డు మీద నేను ఆమెను చూడగానే నాకు చాలా బాధేసుకొచ్చింది. ఎందుకంటే ఈ కాలంలో కూడా ఈ సిటీలో, ఈ యొక్క రాజమండ్రి అనేటువంటి పట్టణంలో అలాంటి అడుక్కునే వాళ్ళని ఉంచవద్దండి దయచేసి. ఎందుకంటే ఆ బిడ్డ చక్కగా ఉన్నాడండి. బిడ్డలు లేని వారు అనేక మంది ఉన్నారు. గవర్నమెంట్ ద్వారా అప్పగిస్తారండి. ఎందుకంటే మీరు పెట్టేటువంటి డిమాండ్లకి వాళ్ళు బిడ్డలను తీసుకోలేకపోతున్నారు. అటువంటి వారికి, బిడ్డలు లేని వారికి ఆ బిడ్డ చాలా ఆరోగ్యంగా ఉన్నాడండి. అలాంటి వారికి ఇచ్చినట్లయితే బాగుంటుందండి. అలాగే రోడ్ల మీద ఎవరైనా ఉన్నట్లయితే వారికి మీరు ఏదో ఒక దుప్పటి కప్పేసి, లేకపోతే ఒక బిర్యానీ ప్యాకెట్ ఇచ్చేసి జనవరి 1కి, లేకపోతే ఒక యాపిల్ పండు ఏదో ఒకటి పట్టుకెళ్ళిపోయి ఇవ్వడం కాదండి. వారితో మీరు మాట్లాడండి. అవసరమైతే ఒక నలుగురుగా 10 మందిగా ఏకమై అటువంటి వారిని పట్టుకుని స్నానము చేయించి మంచి దుస్తులు వేసి వారిని ఒక హాలుకు కానీ, లేకపోతే వారి స్థితిని బట్టి వారికి అప్పగించడం అనేది మంచిది. గవర్నమెంట్‌కి అప్పగిస్తే వారు చూసుకుంటారు. ఆశ్రమాలు ఉన్నాయి, వాటికి అప్పగించండి వారిని. చలి లేకుండా ఒక హాల్‌కి అప్పగించినట్లయితే మంచిది. అలాంటి కార్యములు చేయమని నిజంగా నేను దేవుని పేరిట మిమ్మల్ని కోరుకుంటున్నానండి. అదే విధముగా నాకు దేవుడు ఈ వాగ్దానం ఇచ్చి ఉన్నాడు ఈ సంవత్సరము. ఏంటంటే నాకు బైబిలే ఇచ్చి ఉన్నాడు. అలాగే ప్రతి దినము కూడా నాకు ప్రార్థనలో ఒక వాగ్దానం ఇస్తూ ఉంటాడు దేవుడు. అందుకని దీన్ని కూడా మనము దాచుకోవాలి. ఇది కూడా ఒక దైవ సేవకుని యొక్క ఇష్టపూర్వకంగా ఎంచినటువంటి వాగ్దానములు కాబట్టి ఇదేంటంటే, నా ఆత్మ మీ మధ్యన నున్నది గనుక భయపడుకుడి. ఇదిగోండి, నా ఆత్మ మీ మధ్యనున్నది గనుక భయపడుకుడి. ఇది ఆత్మ దేవుని నమ్ముకునే వారికే కాదు, కానీ దేవుడు లేరు అనే వాళ్ళకి, ప్రతి ప్రజలకి కూడా దేవుని ఆత్మ ఉన్నదండి. దేవుని ఆత్మ నడిపించున్నదండి మనల్ని. అది గుర్తించుకొని మరి మన ప్రపంచంలోని, మన ఈ భూమి మీద పుట్టినాం కాబట్టి భూమి మీద దేవుని ఆత్మ ఆది నుండి అల్లాడిందండి. ఆత్మ అనేక విధాలుగా ఉంది. ఇది కూడా చాలా, ఈ యొక్క ప్రస్తుత దినాలు ఈ ఆత్మ చాలా అవసరమై ఉన్నదండి. అయితే ఇప్పుడు మన ఈ యొక్క భూలోకంలోని ప్రజలతోని ఉండేటువంటి ఆత్మ అనేది ప్రజలతో మాత్రమే ఉంటుందండి. అదే విధముగా మన దేశంలోని, మన రాష్ట్రంలోని, మన కుటుంబంలోని, మన మధ్య ఉండేటువంటిదండి ఆత్మ. అంతేకాదండి, దేవుని నమ్ముకున్న ఒక వ్యక్తులకి దేవుని యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందంటే లోపల ఉంటుందండి. దానితో సమస్తము పని జరిగించాలి. అలాగే ఇంతవరకు మేము యేసుప్రభుని నమ్ముకోలేదు, యేసుప్రభుని మా యొద్దకు చేర్చుకోలేదు, కానీ మిమ్మల్ని యేసుప్రభు మీ కొరకు కుమారుడిగా వచ్చి ఉన్నాడు, తండ్రిగా సిలువుపై రక్తమును చిందించి ఉన్నాడు. అదేవిధముగా పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని కొనుక్కుని, పరిశుద్ధాత్మ ఆయన మనలో ఉండి పరలోక రాజ్యానికి చేర్చడానికి ఉన్నాడు ఆయన. అందుకని ప్రతి ఒక్కరూ కూడా గుర్తించుకుని ఈ యొక్క వాగ్దానము
లేదు అనే బాధ కాకుండా మీ కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుంటే దేవుడు మీకు జవాబిస్తాడు. మీరు సెల్ ఫోన్లో కానీ అనేకమైనలో దేవుని యొక్క వాగ్దానాలు, దేవుని యొక్క మాటలు ఉంటున్నాయి. ఈ వాగ్దానము దేవుడు మీకు నిలుపునుగా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గొప్ప కార్యములు చేయండి మీరు.